హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేవిదే కుకింగ్ అండ్ బ్లాగ్స్. కొరపుట్టు ముత్యాలమ్మ పండుగ అయితే జరుగుతుందని చెప్పాను కదండి. 9 రోజులు అమ్మవారిని గుడి నుంచి తీసుకొచ్చి మండపంలో పెడతారని చెప్పాను కదా. అమ్మవారు మండపంలో ఉన్న 9 రోజుల్లో ఎవరు మొక్కుంటే వాళ్ళందరూ కూడా ఘటాలు అయితే ఇస్తారండి. అలా వ్యాపారం చేసేవారందరూ అనమాట. అంటే అక్కడ సంతల్లో వ్యాపారం చేస్తారు కదా, వాళ్ళందరూ కూడా ఒకరోజు అమ్మవారిని అయితే తీసుకొస్తారు. అలా అందరూ కలిసి అమ్మవారిని అయితే తీసుకొస్తారండి. అది ఇప్పుడు మీరు చూడబోతున్నారనమాట. అక్కడ చాలామందికి డప్పుల సౌండ్కి అయితే అమ్మవారు వస్తూ ఉంటుందన్నమాట. చూసారు కదా, ఆవిడకైతే అమ్మవారు వచ్చిందనమాట. ఇలా ఈ వ్యాపారం చేసేవాళ్ళు సగం మంది మా కుటుంబ సభ్యులే ఉంటారండి. మా తాతగారు అయితే మా అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచే వ్యాపారం అయితే చేస్తున్నారు. అమ్మవారి దగ్గర ఇలా 9 ఘటాలు పెట్టి ఇక్కడైతే పూజ చేస్తారండి. చీరలు చూపేవాళ్ళు చీరలు చూపుతారు, లేదంటే కొబ్బరికాయలతో వాటితో పూజ చేసుకుంటారనమాట. ఇలా మొత్తం పూజ అయిన తర్వాత చెప్పాను కదా, వ్యాపారస్తులు అందరూ కలిపి తెస్తారు అమ్మవారిని. వాళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు ఘటాన్ని అయితే తలపై ఎత్తుకొని అమ్మవారిని మండపానికి అయితే తీసుకెళ్తారు. ముందు ఇదిగోండి ఇలా చీరలు అయితే పరుస్తారనమాట. డీజే కూడా ఉంటుంది. అమ్మవారి ఘటం ఉంటుందండి. అలాగే నెయ్యిలు తెలుసు కదా, నెయ్యిలతో అమ్మవారిని అయితే తయారు చేస్తారు. చూసారు కదా, పక్కనే ఇంకో వ్యక్తి తలపై ఉంది కదండి, అదే అమ్మవారు అనమాట. నెయ్యిలతో అమ్మవారిని అయితే చేస్తారు. నెయ్యిలు బెల్లం కలిపి ఉంటుంది. అలాగే ఘటం ఒకటి ఉంటుంది అనమాట. తలపైన ఒక గొడుగు అలాగే చీర పెడతారండి. అలాగే కాళ్ళ కింద కూడా గుడికి వెళ్ళేంత వరకు చీర అయితే ఉండాలి. చీరలన్నీ పరిచిన తర్వాత చూసారు కదా, ఇలా ఒక్కొక్కరికి ఘటం అయితే ఎత్తుతారనమాట. కొంచెం దూరం నడిపిస్తారు. గిరిజనుల నృత్యం, ఇంకా కర్రసాములు, డీజే ఇలాంటివన్నీ కూడా పెడతారండి. మా పెద్దమ్మలకైతే డప్పు సౌండ్ వినిపిస్తే చాలండి, అమ్మవారు అయితే ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఏ పండుగలైనా సరే, ఏ అమ్మవారైనా సరే వాళ్ళ పైకి వస్తుంది. ఇప్పుడు మా పెద్దమ్మకు కూడా అమ్మవారు వచ్చిందనమాట. ఇలా చాలామందికి అయితే అమ్మవార్లు వస్తూ ఉంటాయండి. వాళ్ళకి అనుకూలంగా డప్పులు సౌండ్ రాకపోతే మాత్రం అస్సలైతే ఒప్పుకోరు. ఇప్పుడు తమ్ముడు ఘటం ఎత్తుకున్నాడు అనమాట. తమ్ముడు కోసం కూడా అమ్మ మొక్కుంది ఘటం ఇస్తానని. ఇలా అమ్మవారిని తలపైన ఘటంలో తీసుకెళ్లేటప్పుడు కాళ్ళు కడుగుతారు. అలాగే చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళని వాళ్ళ కాళ్ళ కింద పెట్టి దాటిస్తారనమాట. అలా చేస్తే మంచిదని అక్కడ బాగా నమ్ముతారు. మొత్తానికి అమ్మవారు అయితే మండపం దగ్గరికి వచ్చేసిందండి.
ఇక్కడైతే పూజ చేస్తారు ఇప్పుడు. అమ్మవారి ఘటాలన్నీ పెట్టి పూజ అయితే చేస్తారండి. తర్వాత రోజు అనమాట 9 రోజులు పూర్తయిన తర్వాత తెల్లవారుజామున మళ్ళీ మండపం నుంచి అమ్మవారిని గుడికైతే గర్భగుడికి అయితే తీసుకెళ్తారనమాట. అది ఇప్పుడు మీరు చూస్తున్నది. అమ్మవారిని చూసారు కదా, గిరిజనులు 9 మంది 9 ఘటాలు అయితే ఎత్తుకుంటారు. అలాగే ఇంకొక గిరిజన మహిళ అమ్మవారి వెండి విగ్రహం ఉంటుంది కదండి, అదైతే తలపై పెట్టుకుంటారనమాట. అదే ఈ పువ్వులతో ఉంది కదా, ఇదే అమ్మవారి విగ్రహం అనమాట. వాళ్ళు గుడి నుంచి అంటే మండపం నుంచి తలపై ఘటం ఎత్తుకునేటప్పుడు కళ్ళు మూస్తారు. మళ్ళీ ఈ ఘటం గర్భగుడి చేరేంత వరకు కూడా వాళ్ళందరూ కూడా కళ్ళు మూసుకునే ఉంటారండి. అస్సలు వాళ్ళకి ఇలా తెలివంటే అస్సలు ఉండదన్నమాట. వాళ్ళ పూనకంలోనే అమ్మవారు దీంట్లోనే ఉంటారు. ఎవరికి తెలివైతే అస్సలే ఉండదు. వాళ్ళని ఒకరు పట్టుకొని నడిపిస్తారు గుడి వరకు కూడా. ఫుల్గా రంగులతో అలాగే సాంబ్రాణి పొగతో అయితే అమ్మవారిని అయితే తీసుకెళ్తారండి. చూసారు కదా, అలా వాళ్ళు ఊగుతూనే ఉన్నారు. అలా కళ్ళు మూసుకునే ఉంటారనమాట. కళ్ళు తెరవరు, మామూలుగా అయితే అస్సలు నడవరు. అలా ఊగుతూనే నడుస్తారు. అంటే అమ్మవారి పూనకంలో ఉంటారనమాట వాళ్ళందరూ కూడా. అక్కడ ఇల్లు దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి అందరికీ కాళ్ళు అయితే కడుగుతారు అమ్మవార్లందరికీ కూడా. అమ్మవారి గుడికైతే వచ్చేసారండి. గుడికి వచ్చిన తర్వాత ఘటాలతో 3 ప్రదక్షిణలు అయితే చేస్తారనమాట. తర్వాత అమ్మవారిని గర్భగుడిలో అయితే పెడతారు ఘటాలని. ప్రదక్షిణలు అయితే అయిపోయాయండి. ఇప్పుడు అమ్మవారి ఘటాలను అయితే గుడి లోపలికైతే తీసుకెళ్తారు. అలాగే తెల్లవారుజాము 4కో 5కో స్టార్ట్ అవుతుందండి మండపం నుంచి అమ్మవారు రావడం. అప్పటికే చాలామంది భక్తులు అయితే వస్తారనమాట. అస్సలైతే ఖాళీ ఉండదు. అందుకే వీడియో క్లారిటీ కొంచెం తగ్గింది.
ఘటాన్ని గర్భగుడిలో పెట్టిన తర్వాత ఆ గిరిజన మహిళలు ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి పడుకోబెడతారండి. వాళ్ళకి తెలివైతే ఉండదని చెప్పాను కదా, చూశారు కదా మీరు. వాళ్ళు అలా తెలివి లేకుండానే ఉన్నారు. వాళ్ళని ఒక్కొక్కరినిగా ఎత్తుకొని తీసుకొచ్చి అక్కడైతే పడుకోబెడతారు. తర్వాత వాటర్ వేసి వాళ్ళైతే లేపుతారండి. వాళ్ళందరికీ మొహాలు తుడిచి తర్వాత మొత్తం అందరి మీద ఒకసారి వాటర్ వేస్తారండి. తర్వాత ఫోర్స్గా వాటర్ కొడతారనమాట. అలా కొడితే కానీ వాళ్ళైతే లేవరు. మీరే చూడండి ఎలా వాళ్ళని లేపుతారనేది. ఇలాగే నీళ్లు చల్లి అందరికైతే లేపుతారండి. కొరాపుట్లో ముత్యాల అమ్మవారి పండుగ అయితే ఇలా జరుగుతుంది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.